నేను అనుకుంటున్నాను యంగ్స్టర్స్ని అడగాలి. ప్రతి చిన్నదానికి ప్రొవోక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఇంపల్స్ మీద తొందరపడి తప్పులు చేయకూడదు వాళ్ళు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్. మనల్ని ఇంత దూరం పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు మన మీద పెట్టుకున్న ఆశలు డబ్బు కోసం కాదు. మీరేదో పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి, మీరు పైలట్గా వెళ్ళాలి, లేదా ఇంజనీర్గా వెళ్ళాలి, కలెక్టర్గా వెళ్ళాలి, డాక్టర్గా వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలని ఎన్నో కలలు కనే తల్లిదండ్రులు ఒక్కసారి మీరు కనిపించకుండా పోతే ఏమైపోతారనేది ఈ యంగర్ జనరేషన్కి నేను ఎంత హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి, ఆ వాళ్ళు జీవితాంతం ఎంత బాధపడతారు. కానీ పెంచి నవమాసాలు మోసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది ఆలోచించకుండా ప్రతి ఒక్క చిన్నదానికి ఎక్సైట్ అయిపోయి ఆ సీలింగ్ ఫ్యాన్స్ ముందు తీసేయాలి ఇళ్లలోంచి. ఇది పెడస్ట్రల్ ఫ్యాన్ అయితే యూ కెనాట్ డూ దట్, సేమ్ థింగ్. పక్కన చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటే నేను రాద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్యాన్ కంపెనీలకి, సీలింగ్ ఫ్యాన్స్ ముందు తీయండి అయ్యా, ఇవే చాలా పెద్ద విలన్స్ అయిపోయినాయి. దే ఆర్ ద కల్ప్రిట్స్ టుడే. ప్రతి చిన్న విషయానికి మొబైల్ తీసుకుంటే తప్పు, శౌచాలయ కట్టలేదంటే తప్పు, అన్నిటికీ మనిషికి అది అది ఇట్స్ నాట్ అన్ ఎండ్ టు లైఫ్ అండి. భక్తి అనేది అది పుట్టుకుంటూ వస్తుంది, కానీ ఒక ఇన్సిడెంట్తో చచ్చిపోయేది కాదు. అది ఆ ఇన్సిడెంట్ దాన్ని చాలా. లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ టు గివ్ అండ్ టేక్ బ్యాక్, నాట్ టు ఎండ్ ఇట్ దేర్. ఇట్ వోంట్ ఎండ్. మనం ఎండ్ చేసుకున్నాం అనుకుని ఏదో చేసేసుకుంటే అది ఎండ్ అవ్వదు. లవ్ ఈజ్ లవ్. వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఎగ్జాక్ట్లీ. అది ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, మీకు బ్యూటిఫుల్ భవిష్యత్తు ఉంది, మీరు ఎంతో సాధించవచ్చు మీకున్న బ్రిలియన్స్తో, మీ ఇంటలెక్ట్తో. దాన్ని కాపాడుకొని మీరు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దని ఒక్కసారి మీకు వీలైతే మీరు అంటే నేను సంతోషపడతాను ఎప్పుడో ఒక రోజు. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ సెన్సిబుల్ థింగ్ వాట్ ఐ సెడ్. ప్లీజ్, ఇట్ హర్ట్స్ మీ సో మచ్ టుడే. మీరంతా నిలబడాలి. ఉమెన్ పవర్ అంటున్నాం, ప్రతి మగవాడు అంటున్నాడా ఆడది నా అంత స్ట్రాంగ్, నా అంత ఈక్వల్ అని అంటున్నారా? అనలేదు. మనం సంపాదించుకోవాలి, ఇది మన చేతుల్లో ఉంది. ఇది వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మేల్ షోవనిజం అలాంటిది. దే వోంట్ గివ్. ఉన్న మనసులో సొసైటీ ఒప్పుకోదు. పార్డన్ మీ ఫర్ సేయింగ్ దట్. సంసారం